ఇష్టం అనమాట. సో అందుకనే మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా వల్ల ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినాయండి? వస్తే చేతులు ఎత్తారా? నాకైతే చాలాసార్లు వచ్చినాయి నా లైఫ్లో. అసలు ఈ లైఫ్ ఎందుకు, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలాసార్లు వచ్చినాయండి. మీ అందరు కూడా వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మన జీవితంలో ఇలాంటి క్వశ్చన్స్, లైఫ్లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి కదా. కానీ ప్రతి ఒక్కదానికి ఒక కారణం ఉంటుంది. మనం ఇక్కడ భూమి మీద నిలబడ్డామంటే ఒక కారణం ఉంటుంది, మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఉంటుంది, మనం పుట్టి ఉన్నామంటే ఒక కారణం ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతుంది ఎందుకు? అది ఎందుకు నిర్మించబడింది? తిరగడానికి. ఈ మైక్ ఉంది ఎందుకు నిర్మించబడింది? వాయిస్ వినిపించడానికి. ఆఖరికి లేడీస్ తలో టిక్ టిక్స్ పెట్టుకుంటారు కదా, దానికి కూడా ఒక కారణం ఉంది. జెంట్స్ పాకెట్లో పెన్ పెట్టుకుంటారు కదా, దానికి కూడా ఒక కారణం ఉంది. మరి ఇలాంటి చిన్న చిన్న మన చుట్టూ ఉన్న వస్తువులే, గడియారం ఉంది దానికి ఒక ప్రణాళిక ఉంది, ట్యూబ్ లైట్ ఉంది దానికి ఒక ప్రణాళిక ఉంది. అంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులే ఒక ప్రణాళిక లేకుండా, ఒక చిత్తం లేకుండా, ఒక నిర్మాణం లేకుండా అవి నిర్మించబడలేదు. అవునా అండి? ఇంత చిన్న చిన్న వస్తువులకే అంత కారణాలు ఉంటే, మనం పెట్టుకునే చిన్న పిన్నీస్కే అంత కారణం ఉంటే, మరి మానవులముగా ఈ సృష్టి అంతటిలో కూడా అన్నిటికన్నా దేవుడు మనల్ని చాలా గొప్పగా చేశాడు. అవునా కదండి? మనందరికీ తెలుసు. సృష్టికర్త అయిన దేవుడు అన్ని వస్తువులను మనల్ని చేయలా, తన ప్రేమ చేత, తన స్వహస్తములతో, తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కదా. మరి ఇంత చిన్న వస్తువులకే అంత గొప్ప ప్రణాళిక ఉంటే, అంత చిత్తం ఉంటే, మరి ఎంతో ఇష్టమైన మన పట్ల, మనుషులమైన మన పట్ల ఇంకెంత గొప్ప ప్రణాళిక ఉంటుందండి? దేవునికి ఇంకెంత చిత్తం ఉంటుందండి కదా. చాలా గొప్ప ప్రణాళిక ఉంటుంది. కానీ ఆ ప్రణాళిక తెలుసుకోకుండానే, దేవుని చిత్తమేంటో ఎరుగకుండానే మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం అనమాట. అందుకే మనకి క్వశ్చన్స్ వస్తాయి. అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే క్వశ్చన్స్ దేవుని చిత్తము తెలియకపోతే, దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కాకపోతే మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో అందుకని ఈ క్వశ్చన్స్ ఈ రోజు అందరికీ మీకు ఒక సొల్యూషన్ ఇవ్వాలని నేను ఇక్కడ నిలబడ్డాను. మనం వెళ్ళే ముందు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ స్టేట్మెంట్ మీ అందరికీ చాలా బాగా తెలుసు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. ఎవరు చెప్పారండి? పౌలా, అపోస్తలుడైన పౌలు కదా. అవును, మీరందరూ బిలీవర్స్ కాబట్టి చాలా చక్కగా చెప్తారు. అవును, ఈరోజు పౌలు యొక్క జీవితాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను అనమాట. పౌలు యొక్క జీవితము దేవుని ఎరుగక ముందు, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్, హౌ ఈజ్ హిజ్ లైఫ్ అనేది మీరు చాలాసార్లు వినుంటారు. కానీ ఈరోజు వినబోయేది ఇంకా ప్రత్యేకమండి. సౌలు అసలు ఎలా ఉన్నాడు, దేవుడు సౌల్ని దర్శించక ముందు తన జీవితం ఎలా ఉన్నదనేది ఒకసారి చూసుకుందాము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగానంట. ఓకే చాలండి. సౌలు ఎలా ఉన్నాడంటే, ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి ఎవరు కనిపించినా కూడా వారిని బంధించడానికి, హింసించడానికి, చివరాఖరికి చంపడానికి కూడా సిద్ధపడ్డాడండి సౌలు. ఆ బంధించడానికి కూడా పర్మిషన్స్ తీసుకుంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే ఇలా రాయబడి ఉంది, ఏమని అంటే, ఎట్ బ్రీతింగ్ అవుట్ టు థ్రెటనింగ్స్ అండ్ సాల్చర్. అంటే బ్రీతింగ్ అవుట్, అదే ఊపిరి. సౌలుకి ఏంటంటే ఊపిరి క్రైస్తవుల్ని చంపడం, క్రైస్తవుల్ని హింసించడం, అదే ఊపిరిగా పెట్టుకున్నాడంట. అక్కడ చూసారా, ప్రాణాధారమైనట్టు. అంటే అదే నా లైఫ్, అదే నా గోల్. ఒక క్రిస్టియన్ కనిపిస్తే నేను వాడిని చంపేయాలి, వాడిని బంధించేయాలి, వాడిని
హింసించారు.